సగ్గుబియ్యం అప్పడాలు చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా పావు కేజీ సగ్గుబియ్యం ఒక కుక్కర్‌లోకి తీసుకొని తగినంత వాటర్ వేసుకొని ఒక 4, 5 విజిల్స్‌కి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి కొన్ని పచ్చిమిర్చిని తీసుకొని కొంచెం ఉప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి సగ్గుబియ్యం మొత్తం కూడా ఈ విధంగా ఉడికిపోయాయి కదా! దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. దీంట్లోకే రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల గ్రైండ్ చేసుకున్న మిర్చిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఒక కప్పుడు బియ్యపిండిని తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లిక్విడ్‌ని సగ్గుబియ్యంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఉడకనివ్వాలండి, లేదంటే మాడిపోతది. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు ఉడికిపోయిన తర్వాత మంచి ఎండలో ఈ సగ్గుబియ్యం అప్పడాలని పెట్టుకోవాలండి. చూడండి, మార్నింగ్ పెట్టామంటే ఈవినింగ్ కల్లా కూడా బాగా ఎండిపోతాయండి. ఈ సగ్గుబియ్యం అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈవినింగ్ కల్లా కూడా ఈ విధంగా బాగా ఎండిపోయాయి. ఇప్పుడు ఇదే ఎండిపోయిన కొన్ని సగ్గుబియ్యం అప్పడాలను తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా కూడా ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఈ సగ్గుబియ్యం అప్పడాలను ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం అప్పడాలు రెడీ అయిపోయాయి. సో ఈ సమ్మర్ లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి